పెహల్గాం లాంటి దారుణాలు జరగడానికి జాతిపితకి సమానమైన స్థానంలో ఉండాల్సిన నేతాజీని గౌరవించలేకపోవడం, మొదటి ప్రధాని కావాల్సిన సర్దార్ వల్లభాయ్ పటేల్ని పక్కన పెట్టడం లాంటి చాలా కారణాలు ఉన్నాయి. ఈ దారుణ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నా దేశ ప్రజలకు నివాళులర్పిస్తూ ఈ వీడియోని మీకు సమర్పిస్తున్నాను. హలో ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి అస్థికలు ఉన్న రెంకోజీ టెంపుల్ గురించి చూపిస్తున్నాను. నేను జపాన్ వెళ్తే ముఖ్యంగా 3 చూడాలని అనుకునేవాడిని. ఒకటి, నేతాజీ అస్థికలు ఉన్న రెంకోజీ టెంపుల్, మౌంట్ ఫూజీ అండ్ బుల్లెట్ ట్రైన్. రెంకోజీ టెంపుల్కి రావడానికి సిటీలో ముఖ్యమైన స్టేషన్లైన టోక్యో స్టేషన్, షింజుకు స్టేషన్ లేదా షిబుయా స్టేషన్, ఈ 3 స్టేషన్లలో నుండి ఏ స్టేషన్ నుంచి అయినా మనం మెట్రో ఎక్కి హిగాషి కోయింజీ అనే స్టేషన్లో దిగాలి. దిగిన తర్వాత ఎగ్జిట్ 1 తీసుకొని మనం బయటికి రావాలి. బయటికి వస్తే పక్కనే పార్క్ ఉంటుంది. ఈ పార్కుని షన్షినోమోరి పార్క్ అంటారు. ఈ పార్క్ నుండి నడిచి వెళ్తే మనకి 600 మీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. మొత్తం మనం 10 నిమిషాల లోపలే మనం రెంకోజీ టెంపుల్ చేరుకోవచ్చు. ఇక్కడ గూగుల్ మ్యాప్స్ చాలా యాక్యురేట్గా చూపిస్తుంది. మన మ్యాప్ ఫైనల్గా మనల్ని రెంకోజీ టెంపుల్ ముందు నిలబెట్టింది. ఈ కాంప్లెక్స్ ముందున్న బోర్డులో రెంకోజీ టెంపుల్ అని మాత్రమే ఇంగ్లీష్లో ఉంది. మిగిలిన విశేషాలన్నీ జపనీస్లోనే ఉన్నాయి. ఈ కాంప్లెక్స్లో టెంపుల్తో పాటు టెంపుల్ కేర్ టేకర్ అనుకుంటా వాళ్ళకి సంబంధించిన ఇల్లు కూడా ఉంది. ఆ ఇంటికి టెంపుల్కి మధ్య మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహం ఉంది. ఆ విగ్రహం దగ్గర వాజ్పేయి గారు వచ్చినప్పుడు ఆవిష్కరించిన శిలాఫలకం కూడా ఉంది. ఆయన 2001లో డిసెంబర్ 9వ తారీఖున వచ్చారు. ఇక్కడ ఒక విజిటర్ బుక్ ఒకటి పెట్టారు. ఆ బుక్లో మన డీటెయిల్స్ మరియు మనం ఏదైనా రాయాలి అనుకుంటే రాసుకోవచ్చు. నేను ఇంగ్లీష్లో మరియు తెలుగులో నాకు తోచింది రాశాను. అది మీకోసం చదివి వినిపిస్తాను, వినండి. మీలాంటి గొప్ప వ్యక్తి పుట్టిన భూమిలో పుట్టినందుకు గర్విస్తున్నాం అని రాశాను. ఇవన్నీ చూసిన తర్వాత ఆటోమేటిక్గా నా నోటి నుండి వందే మాతరం, జై హింద్ అని వచ్చేసింది. టెంపుల్లోకి వెళ్దాం అనుకున్నాను, కాకపోతే ఇది టైం కాదంట, అందుకే అది క్లోజ్ చేసింది. కానీ టెంపుల్కి వచ్చిన పవిత్రత మాత్రం మనకు కలుగుతుంది. నేను ఒక నిమిషం కూర్చున్నాను. ఇక్కడ ఎంతసేపు కూర్చున్నా ఆ ఎమోషన్ అయితే తగ్గడం లేదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన పోరాటాన్ని తలుచుకుంటూ పార్క్లోకి ఇంకో వైపు నుంచి ఎంటర్ అయ్యాను. పార్క్లో నడుస్తున్నానే కానీ మనసులో అదే విషయం గుర్తొస్తుంది. నేతాజీ ఎంత గొప్ప వ్యక్తి, తను ఎలా జీవించారు, దేశం కోసం ఎలా పాటుపడ్డారు, ఇవే గుర్తొస్తున్నాయి. పార్క్ చాలా అందంగా ఉంది. చేపలు ఉన్నాయి, అందమైన చెట్లు ఉన్నాయి, ఒక పక్కన పిల్లలు ఆడుకుంటున్నారు. కానీ ఇవన్నీ మనసులోకి వెళ్ళడం లేదు. నేతాజీ గురించే మనసంతా ఆలోచిస్తుంది. చాలామంది జపాన్ను విజిట్ చేస్తున్నారు, కాకపోతే రెంకోజీ టెంపుల్ వరకు చాలా తక్కువ మంది మాత్రమే వస్తున్నారు. ఇక్కడికి రావడానికి పెద్ద టైం కూడా పట్టదు, 1 గంట లోపలే మనం వచ్చి వెళ్ళిపోవచ్చు. ముఖ్యంగా రెంకోజీ టెంపుల్ని విజిట్ చేసినప్పుడు మాత్రం
మనకి చరిత్ర మన కళ్ళ ముందే జరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. ఆయన చేసిన పోరాటం, ఆయన పట్టుదల, ఆయన కృషి ఇవన్నీ గుర్తొస్తాయి. ఇంతకన్నా గొప్ప క్షణం నా జీవితంలో లేదు. ఇంత గొప్ప విశేషం నా జీవితంలో జరిగినందుకు నేను చాలా గర్వపడుతున్నాను, సంతోషపడుతున్నాను. వన్స్ అగైన్, జై హింద్.